గైస్ చూసుకోవచ్చు మన ఊర్లో ఇల్లు ఇట్లా ఉంటుంది, మొత్తం రాయిలది చూడండి. మొత్తం ఆడ నుంచి ఇయాలనే పుట్టిందంతా. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో గైస్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను మా ఊరికి పోతున్నా, మా తాతకి వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇవ్వనీకి అనమాట. అండ్ నేను ఫస్ట్ టైం కార్ తీసుకొని మా ఊరికి పోతున్నా. ఎప్పుడైనా ఊరికి పోవాలంటే బస్సు లేదంటే బైక్ లేదంటే క్యాబ్లలో పోతా. సో ఈసారి నేను సొంతంగా కార్ తీసుకొని మా ఊరు పోతున్నా. మా తాత రియాక్షన్ ఎట్లుంటుంది మీ అందరికీ చూపిస్తా. అండ్ అలానే మా ఊరు కూడా చూపిస్తా మీ అందరికీ. ఇప్పుడు వచ్చేసి మనము బీదర్ హైవే మీద ఉన్నాం. బీదర్ భాల్కి హైవే అంటే బీదర్ భాల్కి హైవే అనుకోండి, ఇంకా ఆ రోడ్లు ఉన్నాం. సో ఇప్పుడు వెళ్దాం ఆడికే. ఇంకా చలో మనమైతే వెళ్దాం. మన బండి అయితే నేను స్టార్ట్ చేసుకుంటా, మీ అందరికి అలానే మా ఊరు కూడా చూపిస్తా, ఓకేనా? సో చలో పోయే ముందు జై శ్రీరామ్. మీరు కూడా కమెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. గైస్ మీరందరూ మా ఊరు పోయేటప్పుడు లొకేషన్ ఎలా వస్తుంది చూడండి. ముంగట ఎంత మంచి లొకేషన్ ఉంది గైస్. మనమైతే ఇప్పుడు మన ఊరికైతే వచ్చేసామన్నమాట. అండ్ ఇప్పుడు ఒక ఇక్కడ చిన్న సిటీ టైప్ ఉంది. ఫస్ట్ అక్కడ పోయి మనం టిఫిన్ చేసుకోవాలా, ఎందుకంటే పొద్దున నేను కరెక్ట్ 5:30కి బయలుదేరిన, టిఫిన్ చేయలే, ఛాయ్ తాగి బయలుదేరిన. సో ఇప్పుడు ఫస్ట్ మనం పోయి టిఫిన్ చేద్దాం. అండ్ తర్వాత మీ అందరికి ఊరు చూపిస్తా, మా తాత రియాక్షన్ చూపిస్తా, మా తాత ఎట్లా రియాక్ట్ అవుతాడు. మా ఊర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ, ఇది రైల్వే గేట్. ఇది వచ్చేసి భాల్కి రైల్వే గేట్. భాల్కి పోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం ముందు. ఇదిగోండి ఇక్కడ మనం టిఫిన్ చేయడానికి వచ్చినాం గైస్. ఇది చూసుకోవచ్చు, బస్ స్టాండ్ అటు దిక్కు ఉంది. దోశ అయితే ఇక్కడ తీసుకుంటున్నాం. ఇది చూసుకోవచ్చు ఊర్లో ఎట్లుంటుంది దోశ. తొందరగా తినేసి ఖతం చేసేద్దాం. ఇంకా టిఫిన్ అయిపోయింది గైస్. మనం ఇప్పుడు మన కార్ దగ్గరికి అయితే పోతున్నాం, బయలుదేరదాం. చలో పోదాం. ఆ కార్లో ఫుల్ వేడి. మా ఊరికి అయితే వచ్చేస్తాం మేము. అవి మా వాళ్ళందరూ వచ్చారు. మా తాత బండి చూస్తుండే. గైస్ చూసుకోవచ్చు మన ఊర్లో ఇల్లు ఇట్లా ఉంటుంది, మొత్తం రాయిలది చూడండి. మొత్తం ఆడ నుంచి ఏడి వరకు మొత్తం రాయిలది. పాతకాలం ఇల్లు, కాకపోతే అట్లా ఇట్లా చేసినట్టున్నారు రెనోవేషన్. మన బండి ఆపేసినాం. ఇప్పుడు అందరికీ తీసుకుపోతాం ఒక ట్రాల్ కొట్టనీకి. పిల్లలు ఎట్లా ఆడుతారు. మా మామ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పుడే నేను భోజనం చేసుకొని, అంటే అక్కడ నా బొమ్మడిది అంటే మా మామ కొడుకు పెళ్ళి ఉందన్నమాట రేపు. సో ఆడ భోజనం చేసుకొని మళ్ళీ పోతున్నా మా తాత వాళ్ళ ఇంటికి. సో మీ అందరికి ఒకసారి మా ఊరు మెయిన్ సెంటర్ చూపిస్తాం. చూడండి గైస్ ఎట్లుంది. ఇడని చూడండి. ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక కట్ట ఉండే ఆడుకోనికి, ఇంట్లో లోపల వెళ్ళిపోయింది అది. అంటే రోడ్ వేసిరు కదా గవర్నమెంట్ వాళ్ళు. మన బండి ఆడుంది చూసుకోవచ్చు. మనం మళ్ళీ మా తాత వాళ్ళ ఇంటికి వచ్చినాం. తాత ఏదో అర్జెంట్ పని మీద బయటికి పోయిండు. మనమైతే పొలంకి అయితే పోతున్నాం అన్నమాట. పొలంకి కార్ తీసుకోలేం, బై వాకే పోవాలా. సో నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి పొలం పోతున్నాం. పొలం పోయే దారి చూపిస్తా. ఇగో ఎట్లుంది. మా తాత ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చినా కదా, నాకు ఎలా ఫీలింగ్ ఉంది తెలుసా. తాత అమ్మమ్మ వాళ్ళ ఊరికి రాలే నేను, అంటే వాళ్ళ ఇంటికి రాలే, మామ వాళ్ళ ఇంటికి వచ్చిన అలా అనిపించింది. చిన్నప్పుడైతే మా తాత వాళ్ళ ఇంటికి వస్తుండే,
కానీ ఇవాళ వస్తే అది మామ ఇల్లు అయిపోయింది. సరేలే ఏం చేస్తాం కానీ చూడండి ఎట్లుంది. అమ్మో నాకు ఇక్కడ అడవి జంతువులు అవన్నీ ఎక్కువ వస్తాయి, కాకపోతే సేఫ్టీ అయితే లేదు. చూడాలి, వస్తే వ్లాగ్లో చూపిస్తా. గైస్ అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా, అదే మా మామ డైరీ. అండ్ ఇదంతా మా మామ వాళ్ళ పొలాలే, చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మామ వాళ్ళ పొలము. అండ్ ఇక్కడ ఏంటంటే కావాల్సిన కూరగాయలు అవి ఇవి చేసి అమ్ముతారు, పండించి అమ్ముతారు. ఇదిగోండి ఇక్కడ ఒక షెడ్ ఉంది, ఇది కూడా మా మామ వాళ్ళదే. ఎలా ఉంది చూడండి. ఇవాళనే పుట్టిందంట. మామాచి కిస్మత్ జోరాదా. ఇదిగోండి ఇవాళనే పిల్లిచ్చింది. నాకు కావాల్సిన మామ పొలం ఇది. అంటే ఆయన చనిపోయిండు, సో చనిపోయిండు. అండ్ ఈ పొలం అంతా కౌలకి ఇచ్చేసిండు. నా పొలం కూడా మొత్తం కౌలకి ఇచ్చేసిన. కాకపోతే ఇంకా ఇవన్నీ మామ పొలాలు కదా, సో చూడనీకి వస్తూ ఉంటా. అంటే చిన్నప్పుడు మొత్తం నాది ఇక్కడనే పోయింది, ఈడ ఆడుకుంటూ ఈడ తిరుక్కుంటూ. ఇంకొకటి ఏంటంటే బావి చూపిస్తా. చిన్నప్పుడు నేను దాంట్లో స్నానం చేస్తుండే, ఇప్పుడు ఎలా అయింది చూపిస్తా. అది కూడా నాకు ఇష్టం ఉన్న మామ వాళ్ళ బర్రె అండ్ వాళ్ళ దాని పిల్ల. చలో నీళ్ళు ఉన్నాయా లేవా చూద్దాం ఈ బావిలా. ఓఫో బాగానే ఉన్నాయి కదా నీళ్ళు. ఇది చాలా డెప్త్ ఉంటుంది. ఇది ఏది అనిపిస్తుందా, ఇది రీసెంట్లీ కట్టింది. నేను ఒక 4-5 years అవుతుంది ఇది కట్టి. ఇంకా దీని లోపలైతే చాలా ఎక్కువ లోపల ఉంటుంది అన్నమాట, డెప్త్ ఉంటుంది. సో ఇంకొక మామ డైరీ ఓపెన్ చేసిండు, ఆ డైరీ చూసి చూద్దాం. మీ అందరికీ మా మామతో కల్పిస్తాను. ఆయన అన్ఎడ్యుకేటెడ్, కాకపోతే ఇవాళ ఎలా అయితే గచ్చిబౌలిలా హైటెక్ సిటీలా మన హైదరాబాద్లో మన సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్ లక్షలు శాలరీలు చెప్తున్నారు, మా మామ ఇట్లా ఉట్టిగా ఒక చుట్కీ బజాయిస్తే ₹1,00,000 గమనిస్తాడు. పర్ మంత్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎలా అయితే ఇప్పుడు నేను మీ అందరికీ దగ్గర పోయి ఎలా వస్తుంది ఇన్కమ్ అనేది చూపిస్తా. ఇవ్వండి, దీంతో లక్షలు సంపాదిస్తుండు. కానీ కష్టం కూడా అలానే ఉంది. కష్టం లేనిది ఏ పని లేదు. అది సాఫ్ట్వేరా, అది ఫార్మరా, అది ఏదైనా ఉండని. నేను ఈయన మన మామ ఇప్పుడు లోపల పోయి తీసుకొస్తారు. మామ హాయ్ బోలో. ఇప్పుడు చూపిస్తాడు లక్షలు ఎట్లా సంపాదిస్తుండు. ఇగో ఇలా, ఇగో ఇలా లక్షలు సంపాదిస్తాడు. ఇగో దగ్గర పోయి చూపిస్తున్నాడు నాకు అంతా. ఇక హర్యానా బర్రెలు అంతా. గ్రాస్ కటింగ్ మషిన్ కూడా తెచ్చి పెట్టిండు. చాలా కష్టపడుతున్నాడు. ఆయనకి తెలుగు రాదు, కాకపోతే హిందీలో మాట్లాడతాడు. तुम हिंदी में बात करो, मैं तेलुगु में बात करता हूँ. हाँ जाओ. ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇంకా మిగతా కొన్ని బయట పెట్టిండు. మారైసేగా మీ అల్లనా. ఇగో మా మామ ఎక్కడ ఎక్కిస్తుంది చూపిస్తాం మీ అందరికి. ఎలా ఉన్నాయి చూడండి బర్రెలు. ఇవ్వండి పెండ కూడా ఎలా సేల్ చేస్తాడు చూడండి. ఇవ్వండి ఇక్కడ మొత్తం జమ చేసుకుంటాడు ఆయన. ఇవ్వండి జమ చేసుకుంటాడు. ఆ పైన పెట్టిండు, లోపలికి వెళ్ళి డైరెక్ట్ ఇటు వచ్చేస్తుంది. అండ్ దీన్నే బయోగ్యాస్ని కూడా ఆయన వాడుకుంటాడు. అంతా సిస్టమ్ తయారు చేసి పెట్టిండు. నా కోసం తెరిచి చూపిస్తుండు మొత్తం. అవి బోర్ నీళ్ళు వస్తున్నాయి చూడండి, మొత్తం పోతున్నాయి. ఎంత మంచిగా ఉంది చూడండి కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో చూసినందుకు. మళ్ళీ వచ్చే వ్లాగ్లో మనం కలుసుకుందాం. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా. సో చలో బాయ్.